ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च. एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे. हरे कृष्ण माता जी. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇవాళ మనము నిన్న పురుషోత్తమ ప్రాప్తి యోగం అయింది కదా మనకి. దాంట్లో ఏమన్నా 20th లాస్ట్ అది ఇంకా 20th చెప్తున్నారు ప్రభుజీ. ఇంకా అవ్వలేదు అంటారా? ఆల్మోస్ట్ అయిపోయింది కదా ప్రభుజీ. ఓకే, ఇంకొకసారి మాతాజీ కోరిక మీద మళ్ళీ అంటే బ్రీఫ్గా చెప్పాము. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ముక్తం మయానగా ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారతః అనే శ్లోకాన్ని భగవంతుడు మనకి అర్జునుడికి చెప్తున్నాడు. ఏమిటి అంటే ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ముక్తం మయానగా ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారతః అంటే ఏమిటి? ఇది గుహ్యతమం శాస్త్రం. ఈ శాస్త్రం ఎటువంటిది అంటే చాలా రహస్యం. గుహ్యం అంటే రహస్యమైనటువంటి ఈ శాస్త్రాన్ని నీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు భగవంతుడు. ఏమిటి? ఇది గుహ్యతమం శాస్త్రం, పరమ రహస్యమైనటువంటి శాస్త్రము ఇది. దీన్ని ఉక్తం అంటే నేను చెప్తున్నాను. నాచే అనఘ అంటే ఏమిటి? పాపరహితుడైనటువంటి అర్జున. మయా అనఘ, మయా అంటే నాచే వింటున్నావు. ఎవరు? పాపరహితుడైనటువంటి అర్జున. ఎందుకు పాపరహితుడు అంటే లవలేశ మాత్రము కూడా భగవంతుని మీద సందేహం లేదు. తర్వాత రెండవది, భగవంతుడు ఏది చెప్తే అది అసలు ఇంకా క్వశ్చన్ అనేటువంటిది చేయకుండా పాటించేటువంటి వాళ్ళలో ఉత్తమమైనటువంటి వాళ్ళు పాండవులు. సందేహం తిమార్చిన కొరకు అడగడం వేరు, డౌట్ పడుతూ అడగడం వేరు అనేటువంటిది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. సో కాబట్టి పాండవులకి లవలేశ మాత్రమైన పాపం అనేటువంటిది అంటదు. కాబట్టి అటువంటి వాళ్లే భగవద్గీతని వినడానికి అర్హులు అని మనకి చెప్పి ఉన్నారు. గురువుని ఎవరైతే మనము సహృదయముతో అంగీకరించి ఆ గురువు నిర్దేశనాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వాడు ముక్తికి అర్హుడు, విజ్ఞానాన్ని సంపాదించగలడు అని మనం తెలుసుకుంటున్నాం. సో ఇది గుహ్యతమం శాస్త్రం. ఏ శాస్త్రము? భగవద్గీత అనేటువంటి శాస్త్రం. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం, చెప్తున్నానయ్యా, మయానగా నాతో చెప్పబడుతున్నది ఓ పాపరహితుడు అంటే అర్జున. ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ అంటే బుద్ధి మనుషులైనటువంటి వాళ్ళు. ఎవరు దీన్ని అర్థం చేసుకుంటారు? బుద్ధిమంతుడు అవుతాడు. దీన్ని గనక అర్థం చేసుకున్నటువంటి వాడు బుద్ధిమంతుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు బుద్ధి అనేటువంటిది మనకి కళ్ళెము, మనస్సు అనేటువంటిది కళ్ళెము. ఆ కళ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? బుద్ధి అంటే శ్రీకృష్ణుని చేతికి ఇచ్చాడు అర్జునుడు. నా రథాన్ని నువ్వే తీసుకెళ్ళు, నా ఇంద్రియాలని నువ్వే కంట్రోల్ చేయి, నా మనస్సుని నువ్వే కంట్రోల్ చేయి, నన్ను గమ్యానికి తీసుకువెళ్ళు. దేహం అనేటువంటి ఈ రథములో ఆత్మ అనేటువంటి నేను రథికుడనే ఉన్నాను. ఈ మొత్తం ఈ దేహము ఈ ఆత్మ అన్నీ నీ చేతిలో పెట్టేశాను కృష్ణ. ఎంత
ఎగ్జాంపుల్ చూడండి ఎంత క్లియర్గా మనకి చెప్తున్నారు. అంటే మనం మొత్తం సర్వం జగత్ సర్వం కృష్ణం అధీనం అన్నారు. అంటే మనం జగత్తే మొత్తం కృష్ణుని అధీనంలో అయినప్పుడు ఆ జగత్తులో వీఆర్ పార్ట్ అండ్ వెరీ వెరీ మినిస్క్యూల్ పర్సన్స్ మనము. ఇప్పుడు మనకి గూగుల్లో ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్స్ కనుక వెళ్ళినప్పుడు శాటిలైట్ వ్యూ అని వస్తుంది. శాటిలైట్ వ్యూ అంటే పైకి తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని కిందికి 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 తీసుకొస్తే ఆ పైనుంచి చూస్తే అసలు భూమి ఒక ఆవగింజలాగా కనిపిస్తుంది. మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ 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 కిందికి వచ్చినప్పుడే అప్పుడు మనం అనేటువంటి మన ఇల్లు, మన ఊరు, మన దేశము, తర్వాత మనము, అందులో మన హౌస్, ఆ హౌస్లో మనము అనేటువంటిది ఎంతగా చిన్నవాళ్ళము అనేటువంటిది ఈ అవగాహన దాంట్లో వస్తుందన్నమాట. కాబట్టి మొత్తం అంతా భగవంతుని అధీనమైనప్పుడు మనము భగవంతుని అధీనంలోనే ఉన్నామనేటువంటి జ్ఞానం గనక మనం తెలుసుకుంటే గమ్యానికి ఈజీగా చేరుకోగలము అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇదే మనము భగవద్గీతలో కంక్లూడింగ్ శ్లోకాన్ని కూడా చెప్పి ఉన్నాము. ఎందుకంటే మిగతా 3 అధ్యాయాలు దేవాలయం నిర్మాణం అయిపోయింది, లోపల ఉన్నాడు, భగవంతుని ప్రతిష్ఠ చేసేసాము. సో ఏమిటి ఆ గర్భగుడిలో మొత్తం అంతా భగవంతుని ఆరాధన చేస్తున్నాము. కానీ దేవాలయం పైన శిఖరాలు 2, దానిపైన గోపురం 1, ఇలాగా 3 16th 17th అండ్ 18th అధ్యాయాలు. సో అవి చెప్తున్నాడు భగవంతుడు. ఇతి గుహ్యతమం శాస్త్రం. ఇతి అంటే ఇంకా అయినది, నేను చెప్పేదంతా కూడా చెప్పాను. మళ్ళీ రీక్యాప్ అని చేస్తాం కదా, సమరీ. మనం ఎస్సే రైటింగ్ రాసినప్పుడు కంక్లూజన్ అని ఒకటి ఉంటుంది. ఆ కంక్లూజన్ ఈస్ ద 3 chapters 16, 17 and 18. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య అంటే హీ విల్ బి గ్రేట్ఫుల్. దేనికి? ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు పూర్ణ విజయాన్ని కూడా సాధించగలరు. అతని ప్రయత్నములు పూర్ణ విజయాన్ని సాధించగలవు. ఎలాగా? ఒకటి మన పరిశ్రమ, రెండవది భగవంతుని యొక్క అనుగ్రహము. ఈ 2 మనిషికి కావాలి, ఈ 2 కావాలి. ఒకటి ఉండి ఇంకొకటి లేకుంటే సరిపోదు. భగవంతుడు అంటాడు, ప్రయత్నం చేయి, నేను నీకు సహాయం చేస్తాను. ప్రయత్నం ఏం చేయాలి అంటే నన్ను వేడుకో, నన్ను శరణు వేడు, అది ప్రయత్నము. అది నీ ప్రయత్నం ఏం చేయాలి? నీకు అల్ప స్వతంత్రాన్ని ఇచ్చాను కదా, నీ మట్టుకు నువ్వు సంకల్పాన్ని చెయ్యాలి. సంకల్పము చేసి భగవంతుడు, అదే మనకి బ్రహ్మదేవుడు వారు కూడా చేసింది ఏమిటి? భగవంతుడా, నాకు సృష్టి కార్యాన్ని అప్పగించావు, నా చేత ఏమవుతుంది? నా చేత కాదు అని అతను ఊరుకోలేదు. నా చేత కాదు, నాలో నువ్వే ఉండి నాచే ఆ కర్మ చేయించు అని వేడుకున్నప్పుడు ఆ సఫలీకృతము అయినాడనమాట బ్రహ్మదేవుడు. అతనికి ఆ ప్రయత్నం అనేటువంటి రెక్కను భగవంతుడు ఇచ్చాడు. తర్వాత సాధన అంటే తనను ఆశ్రయించేటువంటి అనుగ్రహం అనేటువంటి ఆ బలాన్ని కూడా భగవంతుడు ఇచ్చి ఎగరగలిగేలా చేశాడు. మన ఈ ఆత్మ అనేటువంటిది ఒక పక్షి అంటారు. ఈ పక్షి మనకి హృదయంలో ఉన్నది కదా, ఇది ప్రపంచిక భోగాలను అనుభవించకుండా భగవంతుని వైపు చూడాలి. అప్పుడు భగవంతుడు ఎప్పుడూ మన వైపే చూస్తున్నాడు, కానీ మనం అతని వైపు చూడట్లేదు. ఎప్పుడైతే మనం అతని వైపు చూస్తామో మనం తలుచుకున్న కార్యాలన్నీ కూడా సుగమం అవుతాయి. అది అంటే అన్నీ సఫలం అవుతాయా అంటే మనకి ఏది మంచిదో అది మట్టుకే భగవంతుడు ఇస్తాడు. అది కూడా మనకి ఏమిటి? ఏది మనకి మనము పొంది ఉన్నామో, పొందగలమో, ఎందుకు? మన కర్మల చేత. ఒకేసారి ఇప్పుడు విశ్వామిత్రుల వారు ఏం చేశారు? నేను బ్రహ్మర్షిని అయిపోతాను. ఎందుకు? వశిష్ఠ మహర్షి దగ్గర కామధేను ఉన్నది. ఆ కామధేవుని ఎలాగా ఇతని దగ్గర ఉన్నది నా దగ్గరికి తీసుకెళ్లాలని బలవంతంగా లాగించి తీసుకెళ్ళినప్పుడు అది విపరీతమైనటువంటి సైనికుల్ని సృష్టించి విశ్వామిత్రుని సైన్యాన్ని ఓడించి వేసింది. అప్పుడు అతనికి అనిపించింది, రాజర్షి జన్మ అనేటువంటి ఈ రాజుగా పుట్టడము వేస్ట్. జన్మము అంటే బ్రాహ్మణ జన్మం ఉండాలి, రాజ జన్మము వేస్ట్ అని చెప్పేసి నేను కూడా బ్రహ్మర్షిని అవుతానని తపస్సు చేస్తే అప్పుడేమో నువ్వు రాజే కానీ ఎప్పుడు బ్రహ్మర్షి కాలేవు. కాబట్టి అతని కోపం వచ్చి మళ్ళీ ఇంకొక త్రిశంకు సర్గం అనేటువంటి దాన్ని సృష్టించాడు. సో అంటే ఏమిటి? దీనివల్ల అర్థం ఏమి చేసుకోవాలి? మనకి ఏది వీ కెన్ డిజైర్ సో మెనీ థింగ్స్, బట్ వాట్ వీ డిజర్వ్, దేర్ ఆర్ 2 things. డిజైర్ అంటే కోరిక, డిజర్వ్ అంటే మనకి ఏది మనము దానికి ఏది డిజర్వ్ అంటే ఏమంటారు తెలుగులో? అర్హులం, అర్హత. అంతేనా మాతాజీ? ప్రభుజీ, అదే
అర్హత. సో అర్హత, డిజైర్ అంటే మనకి కోరిక, డిజర్వ్ ఒకటే, జస్ట్ స్పెల్లింగ్ ఒక్కటే అటు ఇటు అయినది. సో డిజైర్స్, ఆల్ డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్, వాట్ ఎవర్ వీ డిజర్వ్ ఓన్లీ దట్ గాడ్ విల్ మేక్. ఎందుకంటే అందరూ అన్ని కోరుకుంటే అందరూ అన్నికి ఎలాగైపోతుంది? మనకి ఏది అవసరమో, ఏది మనము అర్హులమో అదే మనకి భగవంతుడు ఇస్తాడు. ఇచ్చిన దానితో సంతృప్తి చెందాలి. ఇచ్చిన దాంతో సంతృప్తి చెందితే భగవంతునికి చాలా ప్రీతి పాత్రలం అవుతాం. అబ్బా, ఎంతటి మంచివాడు. ఇప్పుడు ఇంట్లో కూడా అంటే చెప్పిన మాట వింటే పిల్లల మీద మనకి ఎంతటి కరుణ వస్తుంది. కరుణ వచ్చి ఏం చేస్తుంది? ఇంకొకటి తీసుకో, పర్లేదులే నువ్వు అని వాళ్ళకి అమ్మ వడ్డిస్తుంది అనమాట, అడగకుండా. చాలే, ఏది ఇచ్చినా అది ఓకే, హ్యాపీ, నవ్వుతూ ఉన్నటువంటి ఆ బ్రతుకుయే అది దివ్యమైనటువంటి బ్రతుకు. అది అలాంటిది మనం అలవర్చుకోవాలి. అప్పుడే మనల్ని బుద్ధివంతుడు అంటారు. అదే కంటెంట్మెంట్, దీన్నే కంటెంట్మెంట్ అంటారు, సాటిస్ఫాక్షన్. అన్నిటికంటే హ్యాపీయెస్ట్ పర్సన్, యక్ష ప్రశ్నలు అని ఒకటి ఉన్నాయి, చాలా బాగుంటుంది అది. యాక్చువల్లీ మహాభారతంలో వస్తుంది. యక్ష ప్రశ్నల్లో హూ ఇస్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ అని అడుగుతాడు, ధర్మరాజుని ప్రశ్నిస్తారు ఆ యక్షుడు. మిగతా తమ్ముళ్ళందరూ కూడా నీళ్లు తీసుకురావడానికి వెళ్తారు. ద్రౌపది దేవికి దాహం అవుతుందని ఒక్కొక్కడు వెళ్ళి ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు ఆ నదిని ముట్టుకునేటప్పుడు అక్కడ ఒక ఆకాశవాణి వినిపిస్తుంది, మీరు నా ప్రశ్నలకి సమాధానం చెప్తేనే ఈ నీళ్ళని తీసుకువెళ్ళగలరంటే ఫస్ట్ సహదేవుడు, నకులుడు వీళ్ళందరూ కూడా నువ్వెవరు చెప్పడానికి, మేమెవరో తెలీదా అని చెప్పి నీళ్లు తాకంగానే వాళ్ళు శిలలు అయిపోతారు. ఇంట్లో అప్ టు భీమసేనుడు వరకు. తర్వాత ధర్మరాజు వచ్చి అతను, సరే ఇది నీ ప్రదేశము, నీ అనుజ్ఞ లేనిదే మేమేమీ చేయకూడదు, సరే నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నావు చెప్తానని చెప్పి ఆన్సర్ ఇచ్చినప్పుడు అందులో ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్లో ఏమిటి? హూ ఈస్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ అని అడుగుతాడు ఆయన. హ్యాపీయెస్ట్ పర్సన్ ఈజ్ వన్ హూ ఈస్ హ్యాపీ విత్ వాట్ హీ హాస్, కంటెంట్మెంట్, సంతృప్తి. దేనిలో ఏది దొరికితే దాంట్లో సంతృప్తి పడేవాడే హ్యాపీయెస్ట్ పర్సన్. లేకపోతే ఏమవుతుంది? అసమాధానం. ఆ అసమాధానము మనకి ఆ కోరిక తీరనంత వరకు కూడా జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తాం. వాట్ ఎవర్ ప్రెషస్ టైమ్ వీఆర్ గాట్. సో వదిలేయాలి, వాట్ ఎవర్ యూ డిజర్వ్ యూ విల్ గెట్ ఇట్. సో అది అంతా దైవాధీనం అని చెప్పి భగవంతునికి వదిలేయాలి. సో అటువంటి వాడు బుద్ధిమంతుడు. ప్రయత్నాలు చేసుకుని పూర్తి విజయాన్ని సాధిస్తావు. ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మ, నెక్స్ట్ జన్మ, మంచి జన్మలో భగవంతుడు నెక్స్ట్ జన్మ ఇస్తాడు. ఇది తెలుసుకో అర్జున అని చెప్తున్నాడు అనమాట. సో ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటువంటిది మనము భగవంతుని అనుగ్రహం వలనే మనము చదవగలిగాము, అది కూడా పురుషోత్తమ మాసంలో. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కృష్ణ ఫర్ హ్యావింగ్ గివెన్ us దిస్ ఆపర్చునిటీ టు గ్లోరిఫై హిజ్ మేనిఫెస్టేషన్స్. ఆయన యొక్క రూపాన్ని, నామాన్ని, ఆయన యొక్క మహాత్మ్యాన్ని మనము తెలుసుకుని ఆ 15వ అధ్యాయంలో 20 శ్లోకాలు భగవంతుడు ఆణిముత్యాలు. ప్రతి ఒక్క శ్లోకము ఆణిముత్యమే. అందులో కూడా లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు కదా, కేక్, భగవద్గీత మొత్తం కేక్ అయితే అందులో ఐసింగ్ అనేటువంటిది ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగము. సో అటువంటి దాని అసలు కృష్ణ అని నోటి మీద రావడమే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే వస్తుంది. భగవంతుడు అంటాడు, గోవింద, కృష్ణ, మాధవ అని ఎవరైతే నన్ను తలుస్తారో వాళ్ళకి ఆ నరక దర్శనం అంటూ ఉండదు. వాళ్ళు చేసుకున్న కర్మలన్నీ కూడా నేను భస్మం చేసేస్తాను. ప్రారబ్ధ కర్మలు అనుభవించడానికి మట్టుకే ఇంకొక జన్మ అంటూ తీసుకోవాలి. అది కూడా ఆ కర్మలని సునాయాసంగా వాళ్ళ నుంచి దాటించేస్తాను. ఎలాగా ధ్రువ మహారాజుని, అతని జస్ట్ 6 months తపస్సు చేశాడు, కఠిన తపస్సే, కానీ 6 months కఠిన తపస్సు అతనికి ఫలీకృతం అయిపోయింది. ఎందుకు? ముందు జన్మల్లో సాధన చేసి ఉన్నాడు. అలాగే మనం కూడా ఈ సాధన అనేటువంటిది చేస్తూ రోజు కనీసం, మనకి మిగతా చాప్టర్స్ కష్టమండి అంటే ఈ 15th చాప్టర్ డైలీ, అందుకే పురుషోత్తమ మాసంలోనే స్టార్టింగ్లోనే చెప్పాను, మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు ఈ శ్లోకాలని మనకు బైహర్ట్ చేస్తే, కంఠస్థం చేస్తే రోజుకి ఇట్ విల్ టేక్ జస్ట్ ఓన్లీ 3 to 4 minutes అంతే మనకి కంఠస్థం అయిపోయిన తర్వాత. అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు విష్ణు సహస్రనామము. విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా పార్వతీదేవి అడుగుతుంది శివుణ్ణి, ఇంత పెద్ద విష్ణు సహస్రనామం చదవకుండా క్లుప్తంగా ఏమన్నా ఉంటే చెప్పండి అంటే, సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి కలియుగంలో 3 సార్లు రామ 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 అని ఎవరంటారో అది విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఈక్వల్ అంటారు.
కనీసం అదన్నా మనం పఠిద్దాం 3 సార్లు. శ్రీరామ 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 ఆర్ శ్రీరామ జయ రామ జయ జయ రామ. అందులో 3 వచ్చేసింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ 3 సార్లు వచ్చింది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1000. రామ అనేటువంటిది మనం అక్షరాల్లో రా అండ్ మా కలిపితే 10. 10 ఇంటూ 10 అంటే ఇంకొక రామ అంటే 100. 100 ఇంటూ ఇంకొక రామ 10 ఎంత 1000. సో 1000 నామాలు మన పరమేశ్వరుని అదే విష్ణుని స్మరించినట్లు అవుతుంది. విష్ణు అవతారాలే ఇవన్నీ కూడా. ఎవరు ఎక్కువ అడుగుతారు, రామ అనాలా కృష్ణ అనాలా, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే షోడశాక్షర మంత్రాన్ని చెప్పాలా, ద్వాదశాక్షర మంత్రాన్ని చెప్పాలా అంటే అన్నీ ఒకటే. ఏ రూపంలో కూడా ఇట్ ఈస్ మిల్క్. మిల్క్ అనేటువంటిది గ్లాస్లో పోస్తే మిల్కా, ఒక గిన్నెలో పోస్తే మిల్కా, లేకపోతే ఒక బాటిల్లో పోస్తే మిల్కా. మిల్క్ ఈజ్ మిల్క్ వేరెవర్, ఓన్లీ ద షేప్ ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ అవతారము. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ఉద్దేశం ఉన్నది. బాటిల్లో ఎందుకు వేస్తాము, గ్లాస్లో ఎందుకు వేస్తాము, గిన్నెలో ఎందుకు వేస్తాము, వాటి వాటి ప్రయోజనాలు వేరేగా ఉన్నవి కాబట్టి అందులో మనం వాడుతున్నాం అనేటువంటిది తెలుసుకోవాలి. సో ఇది ఇది మన 15వ అధ్యాయం యొక్క క్లుప్తమైనటువంటి డిస్కషన్ మనం. So we are grateful to Krishna for having given us this opportunity to discuss. And దాని గురించి మనం ఈ ఎస్పెషలీ పురుషోత్తమ మాసము 3 సంవత్సరాలు 4వ సంవత్సరాల్లో వస్తుంది అధిక మాసము. అధికస్య అధికం ఫలం అన్నారు. అధికస్య అంటే అధిక మాసం, అధికం ఫలం. అధికం అంటే ఎక్కువ ఫలము. ఎక్కువ ఫలం అంటే ఎంత? సహస్రము అంటారు. ఇప్పుడు సాంస్క్రిట్ లో సహస్రము అంటే ఏమిటి? నార్మల్గా ఇట్ ఈస్ ఈక్వల్ టు 1000. కానీ ఆ ఒక్కొక్క పదానికి 10 అర్థాలు 100 అర్థాలు ఉన్నాయి. సహస్రం అంటే అనంతము. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని భగవంతుని అంటాము పురుష సూక్తంలో. సహస్ర శీర్ష పురుష అంటే ఏమిటి? ఓన్లీ 1000 తలలే ఉన్నాయనే కాదు. సహస్రం అంటే అనంతమైనటువంటి తలలు. ఎందుకు అనంతమైనటువంటి తలలు అంటే అన్ని క్రియేచర్స్, ఆల్ క్రియేచర్స్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ కృష్ణ. అందులోనూ భగవంతుడు ఉన్నాడు. ఈశ్వర హృదయేశ అర్జున తిష్టతి అన్నాడు. ఈశ్వరే సర్వభూతానాం హృదయేశ అర్జున తిష్టతి. లోపల నేను తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నాను అందరి హృదయాల్లో. కాబట్టి మీరందరూ జీవించగలుగుతున్నారు అని భగవంతుడు అంటాడు. కాబట్టి మొత్తం ప్రపంచమంతా సహస్రము అంటే అనంతము, ఈ కౌంట్లెస్ అని అర్థం అన్నమాట. అంటే వీ కెనాట్ కౌంట్. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర శీర్షుడు అనేటువంటి పురుషుడు, సహస్ర ఆక్ష అంటే అక్ష అంటే ఏమిటి? కళ్ళు. అంటే అనంతమైనటువంటి కళ్ళు ఉన్నాయి భగవంతునికి. సహస్రపాత్ అనంతమైనటువంటి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి భగవంతునికి అని చెప్తున్నాను అనమాట. సో అటువంటి పురుషోత్తముని మనం రోజు స్మరిద్దాము. 15వ చాప్టర్ రోజు మనం చదువుతాము. ఎస్పెషలీ అందులో ఒక 14th శ్లోకము ఎప్పుడైతే మనం అట్లీస్ట్ భోజనం కూర్చున్నప్పుడు ఒక్క నిమిషము, కూర్చున్న వెంటనే గబగబ తినేయకుండా ఒక్క నిమిషము భగవంతుని దర్శించుకుని, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి 14th శ్లోకము. తర్వాత 15th శ్లోకం, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఏమిటి? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వే రహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవ చాహం. వేదాలన్నీ కూడా నా గురించే చెప్తున్నాయి. నేను అందరి హృదయాల్లో ఉన్నాను. అందరికీ స్మృతి, జ్ఞానము, అపోహనము అంటే కన్ఫ్యూషన్. స్మృతి అంటే గుర్తు చేయడము, జ్ఞాపకానికి రావడము. తర్వాత జ్ఞానము అంటే విచక్షణ జ్ఞానం, ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకోవడము. తర్వాత అపోహం, సమ్ టైమ్స్ వి గెట్ కన్ఫ్యూజ్డ్. అవన్నీ కూడా భగవంతుని వల్లనే అవుతున్నాయి. ఎందుకు ఆ టైంలో అలాగ అవ్వాలి, అది భగవంతుడే చేయిస్తాడు. కాబట్టి నాహం కర్త హరికర్త అని మనం తెలుసుకుని అట్లీస్ట్ ఈ 2 శ్లోకాలు ఈరోజు మనం అందరూ మెమరైజ్ చేసేద్దాం. 14th శ్లోకము 15th శ్లోకము అది చదువుకుని రోజు తర్వాత సాధన చేస్తూ 15th చాప్టర్ మట్టుకు కంపల్సరీ మనం ప్రతిరోజు పఠిద్దాము. మిగతా శ్లోకాలను రోజు మనం అభ్యసించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో?
ఏం లేదు ప్రభుజీ, కానీ మీకు ధన్యవాదాలు చెప్పాలి ప్రభుజీ. మాతాజీ, మనం అందరూ కృష్ణునికి ధన్యవాదాలు చెప్పాలి. లేదు ప్రభుజీ, మీరు కూడా మాకు ఇంత వివరంగా చెప్తున్నారు కదా ప్రభుజీ. అవకాశం త్వరగా మాకు దొరికింది ప్రభుజీ. గురువుకి ధన్యవాదాలు కంపల్సరిగా చెప్పాలి ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యోస్మి మాతాజీ. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. అసలు ఈ క్లాస్ అంటే నా ప్రాణము. ఎందుకంటే అట్లీస్ట్ మనం అన్ని వదిలిపెట్టేసి భగవంతుని ఒక అరగంట 45 minutes, ఎందుకంటే మనకి ఇచ్చిందంతా అతనే కాబట్టి అతన్ని గుర్తు చేసుకుంటే మన జీవితము ధన్యం అయిపోతుంది. అందు గురించి అట్లీస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చారు మీరందరూ వస్తున్నారు. ప్రభుజీ మేము ఇవ్వలేదు ప్రభుజీ, శ్రీకృష్ణుడే మనందరికీ ఈ అవకాశం ఇచ్చాడు ప్రభుజీ. మీడియం అనే టూల్ ప్రశాంతి మాతాజీ ఏర్పాటు చేశారు, మనం అందరూ కలిసాము. సో ఈ జ్ఞాన యజ్ఞం అనేటువంటిది నిరంతరంగా మనం చేద్దాము. రోజు అంటే ట్రై చేద్దాము. నాకు తెలుసు అందరికీ ఎవరెవరికి ఎన్నెన్నో కమిట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ మాయా ప్రపంచము కలియుగంలో ఒక మంచి పని చేద్దామంటే దానికి 1000 విఘ్నాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఓవర్లుక్ చేద్దాము, ప్రయత్నం చేద్దాము. సీరియస్గా ప్రయత్నం చేస్తే మనకి వీలవుతుంది. అట్లీస్ట్ మనకి కాకుంటే రిమోట్గా ఉన్నారనుకోండి, మ్యూట్లో పెట్టైనా మనము వినొచ్చు అన్నమాట. సో అది ఆ సాధన అనేటువంటిది మనము చేసుకుందాం అంతే. అదొక్కటే రిక్వెస్ట్. ఓకే. సో ప్రభుజీ అంటే నేను కూడా అను మాతాజీ చెప్పిందే చెప్తున్నాను ప్రభుజీ. మాతాజీ చెప్పండి. మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ ప్రభుజీ. అంటే మా చాలా డౌట్స్ ఉంటాయి ప్రభుజీ, మీరు అవన్నీ క్లియర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మాతాజీ. వన్స్ వీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ పాత్ వీ హ్యావ్ సో మెనీ డౌట్స్ కదా. అవును సో మాతాజీ. అవన్నీ మీ క్లాస్ లో అన్ని క్లియర్ చేసుకుంటున్నాం. బాగా చెప్తున్నాడు ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఒక్కొక్కసారి నాకు కూడా మీరు గుర్తు చేశారని నా విశ్వాసు ఎన్నోసార్లు విన్నాము. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హెల్ప్స్ అస్ అప్పుడు ఇట్ యాడ్స్ వాల్యూ అనమాట, వాల్యూ టు అవర్ డిస్కషన్. సో వెరీ మచ్ థ్యాంక్స్. అంటే ఒక్కొక్కసారి మనకి ఇంతకు ముందు విన్నవి అలా సడన్ గా గుర్తురావు, ఎప్పుడన్నా ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉంటాయి ప్రభుజీ. అవును మాతాజీ, కరెక్ట్. అలా ఒకటి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి అవి, కానీ మనకి రెగ్యులర్ గా ఏం గుర్తుండవు. అవును. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎస్ మాతాజీ, అది కూడా భగవంతుడే చెప్పాడు కదా, సర్వస్య చాహం స్మృతి జ్ఞానము అతనే కలిగిస్తాడు. అంటే హీ విల్ మేక్ అస్ రియలైజ్ నువ్వు యు ఆర్ ఎన్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ నాట్ గ్రేట్, ఆల్వేస్ రిమెంబర్ మీ, దెర్ ఈస్ సంబడి అబౌవ్ యూ. అది ఏం చేస్తుందంటే మనకి హంబుల్నెస్, హ్యూమిలిటీని ఇస్తుంది. అవును, నాకే అన్ని తెలుసని నేను అనుకోకూడదు, ఎన్నో నాకు తెలియవు. ఆ హ్యూమిలిటీ వలన ఏమవుతుందంటే భగవంతునికి మనము సన్నిహితులం అవుతాం అన్నమాట. సో వీ షుడ్ ఆల్వేస్ బీ గ్రౌండెడ్. తృణాదపి సునీచన, ఎలాగైతే భగవంతుడు చెప్పాడు కదా మన శిక్షాష్టకంలో, చైతన్య మహాప్రభు చెప్పారు, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. తృణాదపి సునీచేన, గడ్డిపోచలాగా మనల్ని అనుకోవాలి. ఎవరైనా మనల్ని ఏమన్నా నిందించినప్పటికీ మనము తరువులాగా అంటే చెట్టులాగా సహిష్ణుతని పెంచుకోవాలి. వెంటనే కోపం రాకూడదు. కోపం వస్తే మన సాధన అంతా వెళ్ళిపోతుంది ఆ కోపంలో. సో వర్డ్స్, వీ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ ఇన్ యూజింగ్ అవర్ వర్డ్స్. చాలా ఇంపార్టెంట్. ఎంత కోపం వచ్చినా కూడా ఓకే, పెదవి కొరకండి, ప్రాబ్లం లేదు, కానీ పెదవి దాటకూడదు మాట. పెదవి పేదవాడి చేత తన పెదవికి చేటైనా పర్లేదు, కానీ ఆ తూటలాగా మాట రాకూడదు వేరే వాళ్ళని హర్ట్ చేయడానికి. సో అది ఆ హంబుల్నెస్ అనేటువంటిది మనం వీ షుడ్ రిమెంబర్. తరోరవ్య సహిష్ణున అమానీన మానదేన, మనల్ని మానం ఇచ్చినా అవమానం చేసినా కూడా పర్లేదు, నాకు ఏమీ అవసరం లేదు, నువ్వే కావాలి కృష్ణ. అమానీన మానదేన కీర్తనీయ సదాహరి, ఎప్పుడు హరినే కీర్తిద్దాము అనేటువంటిది ఆ శ్లోకం. శిక్షాష్టకంలో ఓన్లీ 8 శ్లోకాస్ ఆర్ దేర్, ఆయన వదిలింది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ జమ్ అన్నమాట. చాలా బాగుంటుంది. అసలు ఆ 8 శ్లోకాలు చదువుతూ ఉంటే కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. ఆయన ఎలాగ ప్రార్థిస్తున్నాడు భగవంతుని. నేను మీకు వీలైతే పెడతాను, అది చాలా బాగుంటుంది. ఓకే, సో వీ విల్ నౌ డిస్కస్ 4th చాప్టర్లో ఏ శ్లోకం మాతాజీ గుర్తు రావట్లేదు, మర్చిపోయాను నేను. 39 చెప్పాలి ప్రభుజీ. 39. ఓకే 39. 38లో ఏం చదువుకున్నాము? నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే
తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ జగత్తులో దివ్య జ్ఞానం వల్లే పవిత్రము మరియు మహోన్నతమైనది మరొక్కటి లేదు. నాలెడ్జ్ ఈస్ పవర్. వాట్ నాలెడ్జ్? సుపీరియర్ నాలెడ్జ్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. ఎందుకు? దట్ ఈస్ 75%. అండ్ భౌతిక నాలెడ్జ్, లౌకిక జ్ఞానము 25%. స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ పర్మనెంట్. భౌతిక జ్ఞానం అనేటువంటిది టెంపరీ. ఎంత కష్టపడ్డా, ఎంత పిహెచ్డి చేసినా మనం చూస్తున్నాము. ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో మనం ఎంతో మందిని చూసాము. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను వృద్ధాశ్రమాలు విజిట్ చేసినప్పుడు. పోలీసు డీజీపీ, ఎంబీబీఎస్, ఎండి, ఎఫ్ఆర్సిహెచ్, డిసిహెచ్ డాక్టర్ అక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నాడు. నేను ఎంతో మందిని ట్రీట్ చేశాను. నేను ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ అంటే జీవితము ఎవరిని ఎక్కడ ఎలా తీసుకెళ్తుందో తెలీదు. దే హ్యావ్ గాట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బట్ దే డోంట్ హ్యావ్ పీపుల్ టు టాక్ టు దెమ్. సో అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మనం ఎంత ఆర్జించాము, ఎంత గడించాము అనేటువంటిది అన్నీ కూడా టెంపరీ. ఎవరైతే రియలైజ్ అవుతాడో తొందరగా వాడు ఈ పథములో ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాడు. అంటే అంటనట్టు ఉండాలి. మరి అన్ని వదిలేయాలంటే వదిలేయాలని ఎవరు చెప్పట్లేదు. అంటించుకోకండి, ఎక్కువ అంటించుకోకండి. ఎందుకు ఎక్కువ అంటించుకుంటే మనకే ఆ ప్రాబ్లం. విడిపించుకోవడం కష్టము. బంధములో మనమే మనల్ని ఇరికించుకేసుకుంటున్నాము. మనకి ఓన్లీ ఫ్రెండ్, ఆత్మ సఖుడు అంటే భగవంతుడు. కాబట్టి ఈ జ్ఞానం వైపు మనము ప్రయత్నం చేద్దాము. అందుకే భగవంతుడే చెప్తున్నాడు, ఈ జగత్తులో దివ్య జ్ఞానం వలె పవిత్రము మరియు మహోన్నతమైనది మరి ఒక్కటి లేదు. అట్టి జ్ఞానము సమస్త యోగం అంటే ప్రయత్నాల పరిపక్వ ఫలము. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫ్రూట్, ఇట్ ఈస్ ఎ రైపండ్ ఫ్రూటే ఎవ్రీబడి లైక్స్. భక్తియుక్త సేవలో పరిపూర్ణత్వమును సాధించిన వాడు కాలక్రమమున అట్టి జ్ఞానమును తనలోనే అనుభవించును. జ్ఞానము తెలుసుకుంటే సరిపోదు, అది అనుభవించాలి. వాట్ యు ప్రీచ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యు ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రీచింగ్ కెన్ బి వెరీ లిటిల్, బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ లిటిల్ యు ప్రీచ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ an ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అని భగవంతుడు అంటారు. తనలోనే అనుభవించడము, అదే భగవద్ దర్శనము అనేటువంటిది జరుగుతుంది అనేది ఇక్కడ 38th శ్లోకంలో చదువుకున్నాము. తర్వాత 39th ఎక్సలెంట్ శ్లోకం, ఇది కూడా మనం డిస్కస్ చేసినట్టున్నాం. ఏమిటి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. వెరీ షార్ట్ టైం మనం అచీవ్ చేసేస్తాం. ఎలాగా అంటే శ్రద్ధతో ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఒకసారి చదవండి మాతాజీ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్చతి. వెరీ గుడ్ మాతాజీ, నైస్. ఓకే, చదువుతాను మీనింగ్స్ చదువుతారు మాతాజీ? ప్రభుజీ. శ్రద్ధావాన్ శ్రద్ధ కలవాడు, లభతే పొందును, జ్ఞానమును తత్పరః దానియందు మిక్కిలి ఆసక్తి కలవాడై, సంయత ఇంద్రియః నిగ్రహింపబడిన ఇంద్రియములు కలవాడై, జ్ఞానమును లబ్ధ్వా పొంది, పరాం దివ్యమైన శాంతిని అచిరేణ శీఘ్రముగానే అధిగచ్చతి పొందును. వెరీ గుడ్. ఇది ట్రాన్స్లేషన్ చదువుతారా? చదువుతా. దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నిగ్రహించి అట్టి దివ్య జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దాన్ని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. వెరీ గుడ్. హరే కృష్ణ మాతాజీ. సో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధవంతుడు అనేటువంటి వాడు ఎవరు? శ్రద్ధ ఎవరికి ఉంటుంది? వన్ హూ ఈస్ కమిటెడ్. శ్రద్ధ అంటే దాంట్లో ఇంట్రెస్ట్ ఉండాలి, ఫోర్స్ఫుల్గా ఎవరు రాకూడదు. అందుకే అంటారు భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతాన్ని కానీ మనం ఎవరికి బోధించాలి? ఎవరు దాని మీద, భగవంతుని మీద శ్రద్ధ కలిగి ఉంటారు. ఎటువంటి శ్రద్ధ? అర్జునుని లాగా శ్రద్ధ.
పరీక్షిత్ మహారాజు లాగా శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పుడే అది మనకి వంట పడుతుంది. ఈవెన్ శ్రీమద్ భాగవతంలో కూడా మనకి భాగవత మహిమ చెప్పేటప్పుడు మనం విన్నాము. ఎవరు? దుందుకారి ఆత్మదేవ అనేటువంటి ఆత్మదేవ తర్వాత దుందులి అనేటువంటి దంపతులకి దుందుకారి అనేటువంటి ఒక అబ్బాయి పుడతాడు. కానీ అతడు చాలా దుష్టుడు. ఎలాగా? అతన్ని తల్లిని కూడా తండ్రి అతని దుష్టతనానికి బాధపడి అరణ్యానికి వెళ్ళిపోతాడు. అప్పుడు తల్లి తన దగ్గర ఉన్నప్పుడు తల్లిని కూడా హింసించి తల్లిని చంపేసి మొత్తం సంపద అంతా తీసుకుని అతడు చెడుదారులు పడతాడనమాట. తర్వాత ఎప్పుడైతే అతడు చనిపోతాడో అతడు ఒక భూతములాగా తన తమ్ముడైనటువంటి ఎవరు ఆయన ఆవులాగా చెవులు కలిగి ఉంటాయి. అతని పేరు గుర్తు రావట్లేదు. సో అతని తమ్మునికి వచ్చినప్పుడు ఆ తమ్ముడు చెప్తాడనమాట, ఎవరు నువ్వు అంటే, నేను నీ అన్నని. అంటే మరి నీ అంత శ్రాద్ధం అంతా నేను గయాలో పెట్టాను కదా అంటే, నువ్వు పెట్టిన శ్రాద్ధము నాకు ఏది సరిపోదు, నన్ను ఈ భూత జన్మం నుంచి విముక్తి చెయ్యన్నప్పుడు భగవద్గీతని చదివి భాగవతాన్ని అతనికి 7 రోజుల్లో సప్తాహ విధిలో చెప్తాడనమాట. గోకర్ణుడు తన తమ్ముడు అయినటువంటి గోకర్ణుడు, గోవు లాంటి కర్ణులు అంటే చెవులు కలిగినటువంటి వాడు. సో ఆ గోకర్ణుడు భాగవతాన్ని వినిపించినప్పుడు అతనికి 7వ రోజులో ముక్తి వచ్చి దివ్యమైనటువంటి వాహనం వస్తుంది. పైనుంచి పుష్పక విమానం వచ్చి అందులో కూర్చుని వెళ్ళిపోతాడు. మరి అందరూ కూడా 7 రోజులు వింటారు, చాలా మంది భక్తులు. కానీ వాళ్ళు అడుగుతారు, ఎందుకు మాకు రాలేదు ఈ విమానము, మేమెందుకు వెళ్ళలేదు మోక్షానికి అంటే, అప్పుడు గోకర్ణుడు అంటాడు, నా తమ్ముడు అతడు తపనతో విన్నాడు. అంటే భాగవతం ఎప్పుడైతే చెప్తున్నానో అది కంప్లీట్ అయినది, సాయంత్రం అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఈరోజు ఏం చెప్పాము అన్నటువంటి విన్నాను అనేటువంటిది నెమరు వేసుకుంటూ నెక్స్ట్ రోజు ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ రోజు భాగవతాన్ని విందామని తపనతో ఉన్నాడు. ఎందుకు? అతనికి అటువంటి తాపం ఉన్నది లోపల, ఈ దేహం నుంచి బయటపడాలి, ముక్తి కావాలి అని. మనమందరూ కేవలం వినాలని విన్నాము అని వాళ్ళకి చెప్తాడనమాట గోకర్ణుడు. సరే, మాకు మళ్ళీ ఇంకొకసారి భాగవతాన్ని వినిపించండి, మేము కూడా అతని లాగానే వింటామని చెప్పేసి విని, అప్పుడు 7వ రోజు మళ్ళీ అది భాగవతం కంప్లీట్ అవ్వంగానే మళ్ళీ అన్ని పుష్పక విమానాలు వస్తాయి, అందరికీ ఒక్కొక్క ప్రత్యేక విమానము, అందరూ కూడా మోక్షానికి వెళ్తారు. ఇది కేవలం చెప్పాలని కానీ ఆ భాగవతంని వినాలనే చెప్పే కల్పితమైనటువంటి కథ కాదు. ఇది సాక్షాత్తు భగవంతుడు శుక మహాముని చెప్పింది పరీక్షిత్ మహారాజుకి. 7వ రోజు ఎలాగైతే అటు మోక్షాన్ని పొందాడో అలాగా. అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఈ జన్మలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ భస్మం చేసి మనకి మోక్ష మార్గం, వీఆర్ ప్రోగ్రెసింగ్. అంటే అంత తీక్షణతో మనము వినలేము, ఎందుకంటే మనసు అనేటువంటిది ఒక్క నిమిషము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక శ్లోకం చెప్తున్నాం అనుకోండి, కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే. కామితార్థ అనేటంటే మనం కోరిక అని మనకు తెలుసు. అక్కడ కోరిక అనగానే మనసు జంప్ అయిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది మళ్ళీ మనం తీసుకురావాలి, ధారణ ద్వారా దాన్ని తీసుకువచ్చి కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం, అక్కడికి మళ్ళీ మనము అనుసంధానం చేసుకోవాలి. ఇది అష్టాంగ యోగంలో ఉన్నటువంటి ధారణా శక్తి. ధారణ అంటే బలవంతంగా మనస్సుని తీసుకువచ్చి అందులో నిమగ్నం చేయాలి అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ పరమశాంతిని ఎవరు పొందుతారు అంటే, దివ్యజ్ఞాన తత్పరుడు, శ్రద్ధావాన్. శ్రద్ధ ఎవరైతే కలిగి ఉంటాడో అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. పరీక్షితుడు వంటి శ్రద్ధ, ఆ దుందుకారి లాంటి శ్రద్ధ, అర్జునుని లాగా శ్రద్ధ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి జ్ఞానం అబ్బుతుంది. జ్ఞానం అబ్బితే ఏమిటి దానివల్ల ప్రయోజనం? శాంతి లభిస్తుంది. ఎటువంటి శాంతి? ఇట్ విల్ నెవర్ ఎండ్ అన్నమాట. అచిరేణ శాంతిని శీఘ్రగతిన పొందుతారు వాళ్ళు.